అదే మనం రేడియంట్ వాడమని చెప్పాను కదా నీకు, వాడావు కదా. అది మనం 3 రకాలుగా చెప్పాం. ఒకటి తెగులను తట్టుకుంటది, మొక్క ఆరోగ్యంగా ఉంటది, 2 వేరు వేస్తే బాగుంటది అని చెప్పాం. అది నువ్వేమేమి అనుకున్నావు? ఊడ బాగా గట్టిగా ఉంటది అని అనుకున్నావు. సో దట్టు ఎలా ఉంది ఏంటి నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఇక రేడియంట్ కొట్టడం అన్నది బాగుందండి. వేరు వేస్తా బాగుంది. వేరు తెగులు ఉండేది, తెగులు తగ్గింది. ఇంకా మళ్ళీ ఏంటంటే ఆకు తెగులత్వం తగ్గింది, పచ్చదనం బాగుంది, ఏరు గట్టిదనం ఉంది. ప్రజెంట్ మళ్ళీ ఏంటంటే ఓడ బాగా దిగింది ఇది కొట్టాక. కానీ నాకు టైం అనుకూలించగా నేను మీరు చెప్తూ 40 రోజులు చెప్పారు. ఈ వాతావరణం గట్రా అనుకూలించగా నాకు లేట్ ఎట్టింది. 55 రోజులు కొట్టాను. ఇదే ముందు 25 రోజుల నుండి 20 రోజుల నుండి 25 రోజుల మధ్య నుండి 50 రోజులు 2 సార్లు ట్రైన్ చేసుకుంటే మనకి మొక్క తెగులు కానీ ఈల్డింగ్ కూడా బాగుంది. ఇప్పుడు మనకి 10 కాయలు దిగినాయి అనుకోండి, రేడియంట్ కొట్ట ఇప్పుడు చూడండి ఇది ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు ప్రజెంట్ కొట్టకు వచ్చినాయి. కొట్టకు 10 వచ్చినాయి, అంత ముందు 10 ఉన్నాయి లెక్కండి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే అండి, ఇది అదే మనం ముందు కొట్టుకున్నాం అనుకోండి 10 రోజులు అప్పుడు ఇది ఇందులో ఒక 5 కాయలు పెట్టినా మనకి హీలింగ్ బాగుంది కదా. అది గింజ సైజు కూడా నాకు బాగున్నట్టు అనిపించింది. కాయ ఒకటి తీసి చూడు. గింజ సైజు కూడా బాగుందా? గింజ సైజు బాగుంది, కాకపోతే మనకి టైం లేదంతే. ఓకే, టైం బాగుంటే మనకి హీలింగ్ బాగుంటది. ఓకే. అది ఇంత ముందు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒక వారం అటు ఇట్లు ఆపితే కాయ భూమిలో ఉండిపోయేది, ఒక 100 రోజులు సేను ఆపినట్టు అయితే. ఇప్పుడు మనకి ఎన్ని రోజులు పంట ఇది? 90 రోజులు తీసుకోవాలండి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 102 రోజులు అయింది. ఏమన్నా కాయ భూమిలో ఉండిపోవటం అటువంటిది ఏమన్నా జరుగుతుందా? కాయ అయితే భూమిలో ఉండటం లేదు, చేను పచ్చగా ఆకు రావటం లేదు. ఓకే, ఇది 2 సార్లు ఇచ్చుకోవచ్చండి. ఓకే. ఒకవేళ వాతావరణ పరిస్థితులు బట్టి అవసరమైతే ఒక 10 రోజులు చేను కూడా ఆపకుండా మనకు ప్రాబ్లం లేకుండా ఉంటది. లేదు. ఓకే.